చూసేది నిజమేనా, లేక మనం చూడలేని నిజాన్ని అది చూపిస్తుందా? అతను ఫేమస్ హారర్ యూట్యూబర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయంకరమైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయో లేదో తన కెమెరాలో బంధించి లోకానికి చూపించడం అతని అలవాటు. ఒకరోజు అతను ఒక మారుమూల గ్రామానికి చేరుకున్నాడు. చీకటి పడుతుండటంతో అక్కడ ఒక పాత హోటల్లో దిగాడు. రూమ్ తీసుకున్న తర్వాత మేనేజర్ని అడిగాడు, అన్నా, ఇక్కడ దెయ్యాలు తిరిగే ప్లేస్ ఏదైనా ఉందా? మేనేజర్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. భయపడుతూ అన్నాడు, బాబూ, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక పాత బంగ్లా ఉంది. రాత్రిపూట అక్కడికి ఎవరూ వెళ్లరు. అక్కడ్నుంచి వింత శబ్దాలు వస్తాయి. ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. పొరపాటున కూడా అటు వెళ్ళకండి. కానీ యూట్యూబర్ నవ్వుతూ అనుకున్నాడు, నాకు కావాల్సింది ఇదే. అర్ధరాత్రి కెమెరా ట్రైపాడ్ తీసుకుని ఆ బంగ్లా వైపు బయలుదేరాడు. బంగ్లా దగ్గరికి చేరుకోగానే వాతావరణం భయంకరంగా ఉంది. గాలి గట్టా వీస్తోంది. ఎండుటాకులు ఎగురుతున్నాయి. గేటు దగ్గర ఒక ముసలాడు కర్ర పట్టుకుని కూర్చుని ఉన్నాడు. యూట్యూబర్ అడిగాడు, తాతా, లోపలికి వెళ్ళొచ్చా? ముసలాడు నెమ్మదిగా తల పైకి ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, లోపలికి వెళ్ళడమైతే వెళ్తావు, కానీ బయటికి రాగలవా బాబూ? యూట్యూబర్ నవ్వి, నా కెమెరా ఉన్నంతవరకు నేను సేఫ్ అని లోపలికి అడుగుపెట్టాడు. లోపలంతా చీకటి. అతను నైట్ విజన్ కెమెరా ఆన్ చేశాడు. గాలి లేకపోయినా కిటికీలు ధబ్ ధబ్ అని కొట్టుకుంటున్నాయి. హాల్లో ఉన్న పాత ఊయల తనంతట తానే ఊగుతోంది. కెమెరాలో చూస్తే ఆ ఊయల మీద ఒక చిన్న పాప కూర్చునుంది. కాని కళ్ళతో చూస్తే ఎవరూ లేరు. యూట్యూబర్ గుండె జోరుగా కొట్టుకుంటోంది. పై అంతస్తుకు వెళ్ళగా ఒక గదిలో పాత పేపర్లు, ఒక డైరీ కనిపించాయి. ఆ డైరీ తెరిచి చూడగా 10 ఏళ్ల క్రితం ఒక యూట్యూబర్ ఇక్కడికి వచ్చి అదృశ్యమైనట్లు వార్త ఉంది. ఆ పేపర్లో ఉన్న ఫోటో చూసి అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గేటు దగ్గర కూర్చున్న ఆ ముసలాడు. కానీ ఫోటోలో అతని యువకుడు. అంటే ఈ బంగ్లా లోపలికి వచ్చిన వారి ఆత్మలను బంధిస్తుంది. బయట ఉన్న ముసలాడు ఒక ఆత్మ. తన స్థానంలో మరొకరిని బలి ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాడు. యూట్యూబర్ భయంతో బయటకు పరిగెత్తాడు. కానీ తలుపులు తెరుచుకోవడం లేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి బయట చూశాడు. ఆ ముసలాడు కిటికీ మీద తన వేళ్లతో ఇలా రాస్తున్నాడు, నీ టైం అయిపోయింది. అచానక కెమెరా స్క్రీన్ మీద రక్తం చుక్కలు పరటం మొదలైంది. ఒక్కసారిగా ఒక నల్లటి ఆకారం అతని గొంతు పట్టుకుంది. నో, ప్లీజ్! అతని కేకలు ఆ గోడల మధ్యే మిగిలిపోయాయి. మరుసటి రోజు ఉదయం హోటల్ మేనేజర్ బంగ్లా దగ్గరకు వచ్చాడు. గేటు దగ్గర ఆ ముసలాడు కనిపించలేదు. కానీ అతని స్థానంలో ఈ యూట్యూబర్ ముసలాడిలా మారిపోయి కూర్చున్నాడు. అతని కళ్ళు శూన్యంగా ఉన్నాయి. దూరం నుంచి ఒక కారు వస్తోంది. అతను నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, లోపలికి వెళ్తావా బాబూ?